Welcome back to Rajesh Sir's Smart Study. Today we are in the next topic of structure of atom, that is Rutherford's model of an atom. So Rutherford's model of an atom is the modification of Thomson model of an atom. Why? Because of Thomson model they given some statements that are in favor of the Rutherford's model. So ఇక్కడ థామ్సన్ మోడల్ అనేది ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రూథర్ఫోర్డ్ మోడల్కి వచ్చేసరికి అవి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే రూథర్ఫోర్డ్ అనేది ఎక్స్పెరిమెంట్ పరంగా చేసినప్పుడు అది ఏదైతే థామ్సన్ అనే అతను ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఈక్వల్గా లేవు. సో ఇన్ ఫేవర్, సో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. థామ్సన్ మోడల్ ఏమంటారంటే అన్నీ ఒకే దాని లోపల డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అని చెప్పాడు. ఇక్కడ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా జరిగింది, అంటే ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా జరిగింది ఏంటంటే, సో అవి ఏవైతే అతను చెప్పాడో అలా లేదు. ద ఎలక్ట్రాన్స్ అన్ని గోల్ ఫైల్లోంచి లోపలికి వెళ్ళాయి అని చెప్పి ఇతను కొన్ని పోస్ట్లెట్స్ వదిలేడు అనమాట. సో దాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ క్లాస్. సో ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, గెట్ బ్యాక్ టు ద. సో రూథర్ఫోర్డ్స్ గోల్ ఫైల్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనం నిన్న లాస్ట్ క్లాస్లో నేను వచ్చేసి మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు కొన్ని టూ పాయింట్స్ చెప్పాను. సేమ్ పాయింట్స్ అయ్యే కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ నేను స్లోగా చెప్పుంటే, ఒకవేళ ఫాస్ట్గా చెప్పేసి ఉంటే మీరు అక్కడ వెళ్ళి ఒకసారి చూడండి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఆల్ఫా పార్టికల్స్ కన్సిస్ట్ 2 protons and 2 neutrons bounded together. Why? Because these 2 protons and 2 neutrons have charge with 2 units. 2 units they are charged. So these alpha particles consist 2 protons and 2 neutrons. So we can say easily protons are present means positive. So positively charged, we are charged with positively. So with the help of 2 units charge. So these 2 units of charge I have entered in the particles. సో ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ నేను పాజిటివ్లీ చార్జ్ చేశానో అవి వాటిని నేను తీసుకొని 2 ప్రోటాన్స్గా 2 న్యూట్రాన్స్గా తీసుకొని నా ఈ యొక్క రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఫాస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్, ఎందుకు ఆల్ఫా పార్టికల్స్ తీసుకున్నాడంటే ఫాస్ట్ మూవింగ్ విచ్ హ్యావ్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దే హ్యావ్ సమ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అందువల్ల ఈ ఆల్ఫా పార్టికల్స్ తీసుకోవడం అయితే జరిగింది. ద స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ ఎ వెరీ థిన్ గోల్ ఫైల్. సో ఆ వచ్చిన రేస్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను, ఆ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ నేను డయాగ్రామ్ గీయలేదు. సో ఎలా ఉంటుందంటే ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి. ఆల్ఫా పార్టికల్ ఒక బాక్స్లో నుంచి బయట వస్తూ ఉంటాయి. అది వచ్చేసి ఒక థిన్ గోల్ ఫాయిల్ లోపల ఒక చుట్టూ ఒక డిటెక్టర్ పెట్టినప్పుడు ఆ గోల్ ఫాయిల్ లోపలికి వెళ్తున్నాయి అనమాట. సో మీకు ఇదంతా ఒక డయాగ్రామ్లో ఉంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళి గోల్డ్ ఫాయిల్ అంటే ఒక థిన్ గోల్డ్ కలర్లో ఉండే అంటే గోల్డ్ మెటల్ తీసుకొని అది ఒక సన్నగా, చాలా సన్నగా ఉంటుంది, ఒక రిబ్బన్ లాగా ఒక సన్నగా ఉంటుంది అనమాట. సో అందులోకి ప్రొజెక్ట్ చేశారు ఆల్ఫా పార్టికల్స్ అన్ని. ఆల్ఫా పార్టికల్స్ దగ్గర ఒక ఆల్ఫా పార్టికల్లో 20,000 పార్టికల్స్ ఉంటాయి. 20,000 పార్టికల్స్. సో ఆ పార్టికల్స్ అన్ని ఆ గోల్డ్ ఫైల్ మీద ఎంటర్ అయినప్పుడు అతనికి రూథర్ఫోర్డ్కి షాకింగ్ రిజల్ట్స్ అనేది కనిపించాయి. సో ఎందుకంటే ఆ మెటల్లో ఏదైతే ఆల్ఫా పార్టికల్స్ ఎంటర్ అయ్యాయో అవి ఆల్మోస్ట్ 100 out of 100 అన్ని పార్టికల్స్ రిఫ్లెక్ట్ అయిపోయాయి, అవుట్ సైడ్కి వెళ్ళిపోయాయి. ఓన్లీ ఫ్యూ అంటే 20,000 ఆల్ఫా పార్టికల్స్ అనేది పంపించినప్పుడు 1 or 2 మాత్రమే డిఫ్లెక్ట్ అయ్యాయి, జస్ట్ యాంగిల్ చేంజ్ చేసుకున్నాయి. కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే ఆ పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఇది ఆల్ఫా పార్టికల్ అనేది హిట్ చేసింది, ఈ గోల్డ్ ఫైల్ అనుకున్నామంటే దీన్ని హిట్ చేసినప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి పక్కకి వెళ్ళిపోయాయి. మోస్ట్లీ 1 or 2 మాత్రమే బయటకు వచ్చినాయి. సో అప్పుడు అర్థమైంది ఇతనికి, సో ఒక మెటల్కి అంటే ఆ మెటల్ రెడీ అవ్వాలంటే ఏం కావాలి, దాని లోపల ఆటమ్స్ ఉండాలి. సో ఆటమ్స్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అనేది ఎంటీ అని రూథర్ఫోర్డ్ తన ఎక్స్పెరిమెంట్ ద్వారా డిక్లేర్ చేశాడు. స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ ఎ వెరీ థిన్ గోల్డ్ ఫైల్. ద ఫాయిల్ వాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ డిటెక్టర్. ఇన్సైడ్ అంటే ఈ చుట్టూ ఉండేది డిటెక్టర్, మీకు స్క్రీన్ మీద కనిపించింది కదా. సో అది ఈ చుట్టూ ఉండేది దాని డిటెక్టర్ అంటారు. ద ఎంటైర్ సెటప్ వాస్ డన్ ఇన్ వాక్యూమ్ ఛాంబర్. సో వాక్యూమ్ ఛాంబర్ లోపల మనకి ఎటువంటి ఎయిర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాక్యూమ్ ఛాంబర్లోనే మనం ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. So most of the space inside the empty
because alpha particles pass through the gold file. So ఇప్పుడు చెప్పాను కదా, most of the space in a gold file is empty because alpha particles are entered. Most of the alpha particles are entered and hit the detector. So very small fraction of alpha particles that were deflected. చాలా తక్కువ మైన్యూట్ 20,000 ఆల్ఫా పార్టికల్స్ దాని పక్క వెళ్తే 2-3 మాత్రమే డిఫ్లెక్ట్ అయ్యాయి. యాంగిల్ చేంజ్ కొన్ని చేసుకున్నాయి, కొన్ని మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యాయి. ఎందుకు? That indicated very large positive charge and mass which repelled the charge on the alpha particle. So all the positively charged must concentrate in very small space within the atom. So simple గా చెప్పాలంటే ప్రతి ఆటం మీకు ఒక సర్కిల్స్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో అది ఎలా ఉంటుందంటే ఇలా. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ చూడండి indicated that very large positive charge and mass which repelled. So ఎక్కువ large positive charge and mass which repelled the alpha particles. So అది పాజిటివ్ ఆల్ఫా పార్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యేది ప్రోటాన్సే. అక్కడ మనం ఇచ్చింది అక్కడ ఉండేది పాజిటివ్ చార్జ్, అంటే ఆ గోల్డ్ ఫైల్ లో ఉండేది పాజిటివ్ చార్జ్, ఇక్కడ ఉండేది పాజిటివ్ చార్జ్. సో పాజిటివ్ రెండు ఉన్నాయి కాబట్టి రిపెల్ ఎప్పుడు అవుతుందంట? ఎప్పుడైతే ఎంటీ స్పేస్ లో కాకుండా మధ్యలో ఉన్న న్యూక్లియస్ టచ్ అవుతుందో, ఎప్పుడైతే మధ్యలో అక్కడే ఉంటుంది అనమాట, నీకుండే మాస్ మొత్తం అక్కడే ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని టచ్ అవుతుందో అప్పుడు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. మిగతా అన్ని అవుట్ సైడ్ కి హ్యాపీగా వెళ్ళిపోతాయి. సో ఆ న్యూక్లియస్ టచ్ అయినప్పుడు మాత్రమే ఆ న్యూక్లియస్ ఏదైతే టచ్ అవుతుందో అవి రిఫ్లెక్టెడ్ బ్యాక్ అని అవ్వాలి, లేకపోతే కొంచెం డిఫ్లెక్ట్ యాంగిల్ చేంజ్ చేసుకొని ఆ టచ్ అయిన దగ్గర నుంచి కొంచెం డిఫ్లెక్ట్ అవుతాయి అంతే. చెప్పాలంటే ఒక ఫెన్సింగ్ తీసుకోండి, ఆ ఫెన్సింగ్ లో కొన్ని స్టోన్స్ తీసుకోండి, కొంచెం పెద్ద ఫెన్సింగ్ ఉండేది తీసుకొని ఆ ఫెన్సింగ్ లోపల స్టోన్స్ అని విసిరేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు విసిరేసిన స్టోన్స్ అన్ని ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ స్టోన్స్ అన్ని మీరు విసిరేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ విల్ బి గో అవుట్ సైడ్. ఎందుకంటే ఒక ఫెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ విల్ గో అవుట్ సైడ్. అదే కొన్ని మాత్రమే అక్కడ తగిలి వెనక్కి వచ్చేస్తాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే లోపల ఇన్సైడ్ న్యూక్లియస్, దట్ మీన్స్ ప్రోటాన్స్ ఎప్పుడైతే పాజిటివ్ చార్జ్ మాత్రం టచ్ అవుతుందో అవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి, మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ ద రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్. సో అప్పుడు అర్థమైంది ఎప్పుడైతే ఎనర్జీ అంతా ఉండేది ఎక్కడ ఉంటుందంటే లోపల న్యూక్లియస్ ఉంటుంది. అసలు యాక్చువల్గా రూదర్ఫోర్డ్ కనిపెట్టినప్పుడు న్యూక్లియస్ కాన్సెప్ట్ లేదు, ఓన్లీ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనే కాన్సెప్టే ఉంటుంది. ఎప్పుడైతే నీల్స్ బోర్ అయితే వ్యక్తి వచ్చినాడో అప్పుడు స్టార్ట్ అయింది న్యూక్లియస్ అనేది ఒకటి ఉంది. ఎప్పుడు వచ్చిందంటే లోపల న్యూట్రాన్ అనేది కనుక్కున్నప్పుడు వచ్చింది. సో న్యూట్రాన్ అనేది కూడా అప్పుడు కనుక్కోలేదు. సో న్యూక్లియస్ కానీ న్యూట్రాన్ కానీ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో నో ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది లోపల, అప్పుడే మాస్ అనే వెయిట్ అనేది పెరుగుతూ ఉంది అనేది ఒక ఐడియా వచ్చింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద ఆటమ్ దట్ ఆర్ ఎంప్టీ అని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్. దే హ్యావ్ గివెన్ స్టేట్మెంట్స్. The electrons are revolving around and the mass and the total alpha particles that have the main inside of the nucleus. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్సైడ్ ఆఫ్ ద ఆటమే, అవుట్ సైడ్ లో ఉండేది ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అంతా ఎక్కడ ఉందంటే ఒక మెటల్లో ఎంప్టీగా ఉంటుంది అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. సో అలానే దాన్ని ఈ విధంగా డెరైవ్ చేశారు. సో అవుట్ సైడ్ ఏమో ఎలక్ట్రాన్స్ ఉంటాయని, ఇన్సైడ్ ఏమో న్యూక్లియస్ ఉంటుందని, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని అప్పుడే దాన్ని ఈ గోల్డ్ ఫైల్ అండ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఎనాటమ్. సో తర్వాత అతను న్యూక్లియర్ గురించి, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉండే దానిపైన, అంటే దానిపైన ఉండే సర్కిల్స్ దానిపైన కొన్ని స్టేట్మెంట్స్ అనేది చెప్పడం జరిగింది. సో దాట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్ట్ ఈజ్ అన్ ఆటమ్ ఫార్మ్డ్ ఏ స్మాల్ డెన్స్ సెంటర్ కాల్డ్ న్యూక్లియస్. పాజిటివ్లీ చార్జ్ పార్ట్, ఏదైతే పాజిటివ్లీ చార్జ్ పార్ట్ ఉందో ఇదంతా పాజిటివ్లీ చార్జ్ పార్టే, ఇన్సైడ్ ఉండేది ప్రోటాన్సే కాబట్టి దాన్ని పి అంటాము. ఏవైతే ఉన్నాయో దాన్ని న్యూట్రాన్స్ అంటాము. ఈ ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్ మొత్తం టోటల్ సరౌండ్ చేసేది పాజిటివ్ చార్జ్ కాబట్టి ఆ పాజిటివ్ చార్జ్ మొత్తాన్ని ఏమంటారంటే సెంటర్ లో ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ యాజ్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. సో ఇక్కడ నెగిటివ్లీ చార్జ్డ్ అవి ఏం చేస్తున్నాయి, ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. సో జస్ట్ లైక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లానటరీ మోడల్ అంటే ఎలా అంటే సూర్యుడి చుట్టూ ఏవైతే ఉన్నాయో ప్లానెట్స్, భూమి కానీ, సో కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి కదా అవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగానే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని ఇతను
న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ద్వారా చెప్పడం జరిగింది. సో ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ద ఆటమ్. సో టోటల్ ఆటమ్ యొక్క సైజ్ కంపేర్ చేసుకుంటే న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నది. మొత్తం టోటల్ కంపేర్ చేస్తే న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది చిన్నది. సో అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఎస్, ఇట్స్ ట్రూ. సో నెక్స్ట్ లిమిటేషన్స్. ఇతని లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. సో అంటే ఇతను ఏమేమి ఐడెంటిఫై చేయాలి, కొన్ని చెప్పడంలో దేంట్లో మిస్ అయ్యాడు అనేది. సో ఇక్కడ చూడండి, అండ్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకోండి ఎగ్జాంపుల్గా. సో ఆ హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1. సో 1 ఉందంటే ఖచ్చితంగా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 1 ఎలక్ట్రాన్ ఉందంటే ఖచ్చితంగా 1 ప్రోటాన్ అనేది కంపల్సరీ. సో ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు 2 అటామిక్ నెంబర్ 2 అన్నామంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు 2 ప్రోటాన్స్ ఉన్నట్టు. 3 ఉంటే 3 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్, సిమిలర్ లైక్ దట్. సో దీస్ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ బై ప్రోటాన్స్ ఆన్ ద న్యూక్లియస్. ఎప్పుడైనా సరే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, సెంటర్లో ఉండేది పాజిటివ్, అవుటర్ ఆర్బిట్ లో ఉండేది నెగిటివ్. సో ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ కాబట్టి అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఆ అట్రాక్షన్ జరిగేటప్పుడు అంటే సర్క్యులర్ మోషన్ లో నీకు ఈ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ షుడ్ బి యాక్సలరేట్. సర్క్యులర్ మోషన్ లో ఒకసారి ఏదైనా తిరుగుతుందంటే ఆటోమేటిక్ గా దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. వన్స్ యాక్సలరేట్ అవుతూ ఉన్నప్పుడు దాని చార్జ్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ వుడ్ ఆల్వేస్ రేడియేట్ ఎనర్జీ కంటిన్యూస్లీ. సో రేడియేట్ మీన్స్ కొంచెం హీట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వన్స్ హీట్ అనేది బయట వచ్చేస్తూ ఉందంటే దాని ఎనర్జీ తగ్గుతూ వస్తుంది. సో అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఒకసారి. సో ఇలా మెల్లిమెల్లిగా న్యూక్లియస్లో కలిసిపోతుంది. ఏదైతే ఎలక్ట్రాన్ ఉందో అది మెల్లిమెల్లిగా దాని ఎనర్జీని తగ్గించుకుంటూ తిరుగుతుంది కాబట్టి రేడియేట్ అవుతూ ఉంటుంది. రేడియేషన్ జరుగుతుందంటే లోపల ఉండే హీట్ అనేది బయట వచ్చేస్తుంది, నా లోపల ఉండే ఎనర్జీ అంతా బయట వచ్చేస్తుంది. సో అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు నా లోపల ఉండేది అంతా లోపలికి వచ్చేస్తుంది. కానీ మనకు తెలిసింది ఏంటి, ఎప్పుడైనా సరే ఆటం అనేది దాని ఎనర్జీని లాస్ అవ్వదు. బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లాస్ అవుతుందని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ రూథర్ఫోర్డ్. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఆల్ఫా పార్టికల్ ఎందుకు తీసుకున్నాడు, బీటా గామా ఎందుకు తీసుకోలేదు. వై హీ నాట్ టేక్ ద బీటా ఆర్ గామా మీన్స్ ఆల్ఫా పార్టికల్స్ కెన్ bound together with 2 protons and 2 neutrons in the positive charge. They can carry easily alpha particles. అదే బీటా పార్టికల్స్ వచ్చేసి దే ఆర్ వెరీ హై ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో దే కెన్ క్యారీ ఓన్లీ హై ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మన ఎలక్ట్రాన్స్ మనకి మిడిల్ ఆఫ్ ద ఆటమ్ ప్రోటాన్స్ గురించి మనం అంటే ఆ ఆటంలో దాని యొక్క స్ట్రక్చర్లో మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేసిన ప్రోటాన్స్ అంటే దాని లోపల వెయిట్ ఉందా లేదా ఏంది అనే దాన్ని కనుక్కునే దానికోసమే చేసే ఎక్స్పెరిమెంట్లో మనకి ఎలక్ట్రాన్స్ వల్ల మనకు పెద్ద యూజ్ ఉంటుంది అక్కడ. సో మనకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ప్రోటాన్స్ మీద ఉంటుంది. సో కాబట్టి ఆల్ఫా పార్టికల్స్ అనేది మేడప్ ఆఫ్ ప్రోటాన్స్ కాబట్టి సో వీ కెన్ టేక్ విత్ ద ఆల్ఫా పార్టికల్స్. అదే గామా రేస్కి వచ్చేసామంటే గామా రేస్లో దీస్ రేస్ ఆర్ న్యూట్రల్ అండ్ దీస్ గామా రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. దే హ్యావ్ క్యారీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ ఫోటాన్స్. సన్ లైట్ నుంచి ఫామ్ అంటే అక్కడ సన్ దగ్గర నుంచి వచ్చే లైట్, దాన్ని ఫోటాన్స్ అంటారు. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దట్ నథింగ్ బట్ అట్రాక్షన్ ఆఫ్ ప్లస్ మైనస్ దట్ వీ కెన్ సీ ఇన్ ద ఫోటాన్స్. సో గామా రేస్ కానీ బీటా రేస్ ఈ రెండు వచ్చేసేమో న్యూట్రల్ గా ఉంటాయి కాబట్టి ఇది న్యూట్రల్ గా ఉంటుంది, ఇది వచ్చేసేమో ఎలక్ట్రాన్స్ హెవీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో హెవీ వచ్చేసి మనకు అవసరం లేదు. సో జస్ట్ ఆల్ఫా పార్టికల్స్ ఉంటే చాలు. సో దట్ మీన్స్ ఆల్ఫా పార్టికల్స్ కెన్ మేడ్ అప్ ఆఫ్ 2 protons and 2 neutrons. సో అలా బౌండ్ చేసుకోవచ్చు కాబట్టి ఓన్లీ ఆల్ఫా పార్టికల్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేంజ్ జరిగింది. So this is all about the Rutherford Story-Foil and alpha particle scattering experiment. So thank you students. Thanks for your support. See you in the next class. Bye bye.